నమస్కారం అండి. అందరూ బాగున్నారా? మహాశివరాత్రి ప్రత్యేకత ఏంటి? మరి మహాశివరాత్రి ఈ 2025వ సంవత్సరంలో ఏ రోజు వచ్చింది? తిథి ఏ సమయం వరకు ఉంది? మరి ఉపవాస జాగరణ సమయాలు ఏంటి? ఏ సమయం వరకు జాగరణ చేయాలి? మరి ఉపవాసం ఎప్పుడు విరమించాలి? ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి తిథి అర్ధరాత్రి అంతా వ్యాపించి ఉన్న రోజును మనం శివరాత్రిగా జరుపుకుంటామండి. హిందువుల్లో అందులోని పరమశివుని భక్తులకి ఈ మహాశివరాత్రి అంటే ఒక పెద్ద పండగ లెక్కేనండి. ఆ రోజు గురించి సంవత్సరం అంతా వేచి అంటే స్వామిని ఎలా మనము ఆరాధించాలి అని చూస్తూ ఉంటారండి. సంవత్సరం అంతా పూజ చేయలేని వాళ్ళు కూడా ఈ రోజున పూజ చేయడం వల్ల మొత్తం పాపాలన్నీ కూడా తొలగిపోతాయండి. అంతటి మహిమాన్వితమైన రోజండి మహాశివరాత్రి. మామూలుగా అన్ని పండుగలు మనం పగటిపూట జరుపుకుంటాం. రాత్రిపూట జరుపుకునే ముఖ్యమైన పండుగ అంటే అది మహాశివరాత్రి అండి. మహాశివరాత్రి రోజే శివుడు మనకి అర్ధరాత్రి జ్యోతి స్వరూపుడుగా ఉన్న శివుడు లింగ రూపంగా ఉద్భవిస్తాడండి. శివరాత్రి అంటే ఉపవాసం, జాగరణ మరియు శివాభిషేకం, ఈ మూడు చాలా ముఖ్యమైనవండి. ఈ మూడు చేయడం వల్ల శివునికి మనం ప్రీతికరంగా మారుతామండి. శివుడు లింగోద్భవం అవడానికి ఒక పురాణ కథ కూడా ఉంది. ఏంటంటే బ్రహ్మ విష్ణువు కూడా వారిరువురిలో నేను గొప్ప అంటే నేను గొప్ప అని వారిరువురు వాదించుకుంటారండి. అప్పుడు శివుడు మీరిద్దరిలో ఎవరు గొప్ప నేను నిర్ణయిస్తాను, నా మొదటి ఎక్కడ నా చివరి ఎక్కడ చూడండి అని శివుడు లింగ రూపంగా ఉద్భవిస్తాడండి. అప్పుడు విష్ణువు వరాహ రూపం దాల్చి వెతుకుతూ ఉంటాడు. హంస రూపంలో బ్రహ్మ వెతుకుతూ ఉంటారు. వీరిరువురు ఎంత ప్రయత్నించినా మొదలు ఎక్కడ చివరి ఎక్కడ అనేది ఎంత ప్రయత్నించినా తెలుసుకోలేక అలసిపోతూ ఉంటారు. అప్పుడు వీరిరువురు ఇంకేం చేసేది లేక నీ యొక్క మొదట చివర మేము తెలుసుకోలేకపోతున్నాము అని తెలుపుతారు. అప్పుడు శివుడు మీ ఇద్దరి మధ్య వాదనలు తొలగించడానికి నేను ఈ లింగ రూపం అనేది ఎత్తాను. దీనివల్ల బ్రహ్మ విష్ణువులు ఇరువురికి తెలుస్తుంది శివుడే అధికుడని. మరి ఈ మాఘమాస చతుర్దశి తిథి ఉన్న అర్ధరాత్రి ఈ సమయంలోనే శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు కాబట్టి ఈరోజు మహాశివరాత్రిగా మనం జరుపుకుంటున్నాము. మరి మనకి ఈ 2025వ సంవత్సరంలో మహాశివరాత్రి అనేది ఫిబ్రవరి 26 బుధవారం అండి. మరి తిథి ఏ సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. మనకి మహాశివరాత్రి ఫిబ్రవరి 26 బుధవారం అండి. మరి ఈరోజు చతుర్దశి తిథి ఫిబ్రవరి 26 బుధవారం ఉదయం 9:47 అండి. ఫిబ్రవరి 27 గురువారం ఉదయం 8:41 వరకు చతుర్దశి తిథి అనేది ఉంటుందండి. మనం ఇందాకలు అనుకున్నట్టే చతుర్దశి అర్ధరాత్రి మనకు ఫిబ్రవరి 26 బుధవారం ఉన్నది కాబట్టి మనం ఈరోజు ఫిబ్రవరి 26 బుధవారం అనేది మహాశివరాత్రి పండుగ అనేది జరుపుకుంటామండి. మరి నిశ్చితకాల పూజా సమయం మరియు 4 జాముల పూజా సమయాలు ఇప్పుడు చూద్దాము. నిశ్చితకాల పూజా సమయం ఫిబ్రవరి 27 అర్ధరాత్రి 12:09 అండి. ఫిబ్రవరి 27 అర్ధరాత్రి 12:59 వరకు నిశ్చితకాల పూజా సమయం అండి. మరి మొదటి జాము పూజా సమయం సాయంత్రం 6:19 అండి, రాత్రి 9:26 వరకు. రెండవ జాము పూజా సమయం ఫిబ్రవరి 26 బుధవారం రాత్రి 9:26 అండి. ఫిబ్రవరి 27 గురువారం రాత్రి 12:34 వరకు. మూడవ జాము పూజా సమయం తెల్లవారితే ఫిబ్రవరి 7 రాత్రి 12:34 అండి. ఫిబ్రవరి 27 తెల్లవారితే 3:41 వరకు మూడవ జాము పూజా సమయాలు. రాత్రి 4వ జాము పూజా సమయం ఫిబ్రవరి 27 తెల్లవారితే 3:41 నుండి ఫిబ్రవరి 27 ఉదయం 6:41 వరకు ఇది 4వ జాము పూజా సమయాలండి. మరి ఉపవాస విరమణ సమయం ఇప్పుడు చూద్దాము. ఉపవాస విరమణ ఫిబ్రవరి 27 గురువారం ఉదయం 6:48 అండి. ఉదయం 8:54 సమయంలో బ్రాహ్మణునికి స్వయం పాకం ఇచ్చి తరువాత మనం భోజనం వండుకొని భోజనం అనేది చేయవలసి ఉంటుందండి. అప్పుడే మనకి సంపూర్ణ శివరాత్రి ఉపవాసం అనేది కంప్లీట్ అవుతుంది. చూసారు కదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవసరం అనుకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. మీరు ఈ వీడియో లైక్ చేసినట్లయితేనే ఇంకొంతమందికి ఈ వీడియో ఫార్వర్డ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ధన్యవాదములు.